నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. సింపుల్ గా ఒక్క హీరోతో యాక్షన్ సినిమాలు చేస్తే కుదరదంటున్నారు. అందుకే యూనివర్స్ లతో బిగ్గెస్ట్ మూవీస్ చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న క్రేజీ యూనివర్స్ లలోకి మరో స్టార్ హీరో కూడా యాడ్ అయ్యారు. మరి ఆ ఇంట్రెస్టింగ్ యూనివర్స్ లేంటి, అసలు ప్రెజెంట్ ఏ యూనివర్స్ కోసం ఆడియన్స్ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు? హాలీవుడ్ రేంజ్ సినిమాలు చేస్తున్నారు మన వాళ్ళు. నిజానికి ముందు హాలీవుడ్ కే పోటీ ఇచ్చే రేంజ్ లో సినిమాటిక్ యూనివర్స్ లు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే నెక్స్ట్ లెవెల్ యూనివర్స్ లతో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న మేకర్స్ రీసెంట్ గా ఓజీతో మరో యాక్షన్ యూనివర్స్ కి తెరతీశారు. సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఓజీ మూవీలో సాహో సినిమాని కోట్ చేయడం, ఈ యూనివర్స్ లో మరికొంతమంది యాడ్ అవుతారని సుజిత్ కామెంట్ చేయడంతో ఈ యాక్షన్ యూనివర్స్ మీద ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది ఆడియన్స్ లో. లాస్ట్ ఇయర్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి సినిమా క్లైమాక్స్ లో సినిమాటిక్ యూనివర్స్ అంటూ క్రేజీ న్యూస్ రివీల్ చేసి మరో కొత్త యూనివర్స్ కి తెరతీశారు. అంతేకాదు, ఈ యూనివర్స్ లో రెండో సినిమా మరో 3 ఏళ్లకు వస్తుందంటూ జనాలకు హింట్ కూడా ఇచ్చారు ప్రభాస్. మరి కల్కిలో ఇంట్రెస్టింగ్ హీరోలతో అదరగొట్టిన నాగశ్విన్ తన యూనివర్స్ లో ఇంకెంతమంది స్టార్ కాస్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రశాంత్ వర్మ హనుమాన్ సక్సెస్ తో జై హనుమాన్ అనౌన్స్ చేశారు. పెద్ద సినిమాలతో పోటీపడి భారీ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలాగా సూపర్ హీరో యూనివర్స్ లో సినిమాలు చేస్తానని అనౌన్స్ చేశారు. ఈ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న జై హనుమాన్ లో ఇంకెంతమంది క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారో అని క్యూరియస్ గా ఉన్నారు జనాలు. అందరూ పీరియాడిక్, టైం ట్రావెల్, మైథాలజీ యూనివర్స్ లు చేస్తుంటే శైలేష్ కొలను మాత్రం క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో హిట్ మల్టీవర్స్ చేస్తున్నారు. హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ గా తెరకెక్కుతున్న హిట్ మూవీ ఫస్ట్ కేస్ ని విశ్వక్ సేన్ సాల్వ్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. హిట్ తర్వాత సెకండ్ కేస్ సాల్వ్ చేసి అడవి శేష్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ సిరీస్ లో థర్డ్ పార్ట్ లో నాని అదరగొట్టారు. ఈ యూనివర్స్ లో 4వ సినిమాలో కార్తీ హీరోగా కనిపించబోతున్నారు. ఇలా కనీసం 7-8 సినిమాలు చేస్తున్నట్టు లాస్ట్ మూవీలో ఈ హిట్ మూవీస్ లో చేసిన హీరోలందరినీ సమాప్ చేసి మల్టీవర్స్ రేంజ్ మూవీని ప్లాన్ చేస్తున్నారు శైలేష్. సినిమాలో ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కావాలి. అందుకే సింగిల్ సినిమాల్ని వదిలేసి సినిమాటిక్ యూనివర్స్ ల వైపు వెళుతున్నారు అందరూ. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ ఈ యూనివర్స్ లో భాగం కావాలని వెయిట్ చేస్తున్నారు. వీటితో పాటు యానిమేటెడ్ మూవీస్ కూడా యాడ్ అవుతున్నాయి. మొన్న మధ్య కన్నడ స్టార్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే బిగ్గెస్ట్ యూనివర్స్ మూవీస్ అనౌన్స్ చేసింది. 2037 వరకు మహావతార నరసింహ పేరుతో యూనివర్స్ స్టార్ట్ చేసింది. మహావతార నరసింహ 300 కోట్లు కలెక్ట్ చేయడంతో ఈ యూనివర్స్ లో నెక్స్ట్ సినిమా పరశురామ్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. దీంతో ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో అని థీమ్ వీడియో కూడా రిలీజ్ చేసింది టీమ్. ఇప్పటి వరకు సౌత్ లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే ఈ రేంజ్ యూనివర్స్ అనౌన్స్ చేయకపోవడంతో ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. మహావతార నరసింహ కంటే ముందే ఇప్పటికే కేజీఎఫ్ లోని 2 సినిమాలు తీసి ఇండియన్ సినిమా షాక్ అయ్యే కలెక్షన్స్ తో తన సత్తా చూపించింది హోంబలే. ఇప్పటికే కేజీఎఫ్ లో 5 పార్టులుంటాయని ఆల్రెడీ అనౌన్స్ చేశారు హోంబలే ప్రొడక్షన్స్. కేజీఎఫ్ సిరీస్ లో యష్ ప్లేస్ లో మరో హీరో రావచ్చని, ఆ లిస్టులో ప్రభాస్ కూడా ఉండవచ్చని గతంలో హింట్ కూడా ఇచ్చారు. ఇక ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ చేసి సలార్ 2ని హోల్డ్ లో పెట్టారు. ఈ 2 భారీ యాక్షన్ ఎంటర్టైనర్లుగా కేజీఎఫ్, సలార్ కలిపి యాక్షన్ వర్స్ మూవీస్ చేసే ఛాన్స్ ఉందని, ఆ రేంజ్ లో స్క్రిప్ట్ కూడా జరుగుతుందని టాక్. లోకీ వర్స్ లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ గా ఇప్పటికే పాపులర్ అవుతున్నాయి ఈ డైరెక్టర్ సినిమాలు. కార్తీతో ఖైదీ మూవీ చేసి కమల్ హాసన్, కార్తీ, సూర్య, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్స్ లో విక్రమ్ మూవీ చేశారు. అసలు విక్రమ్ మూవీ చూస్తేనే గాని అంతకుముందు లోకేష్ తీసిన ఖైదీ, మాస్టర్ సినిమాల్ని లింక్ చేశాడని అర్థం కాలేదు. త్వరలో తెరకెక్కబోతున్న ఖైదీ 2 కూడా ఎల్సీయూలో భాగమే చేస్తున్నారు. ఇలా వరుసగా స్టార్లందరినీ లోకీ యూనివర్స్ లోకి యాడ్ చేస్తున్నట్టు గతంలోనే అనౌన్స్ చేశారు లోకేష్. సౌత్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా సాలిడ్ స్పై యాక్షన్ యూనివర్స్ ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తున్నాయి. భారీ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న యశ్రాజ్ ఫిల్మ్స్ ఇప్పటికే ఈ స్పై యూనివర్స్ లో టైగర్, పఠాన్, వార్ సినిమాలతో ఎగ్జైట్మెంట్ పెంచేశారు.
త్వరలో ఈ యూనివర్స్ లో రాబోతున్న కింగ్ తో పాటు ఆలియా భట్, శార్వరి కాంబినేషన్ లో రాబోతున్న ఆల్ఫా మూవీ కూడా ఈ స్పై యూనివర్స్ లో భాగమే. ఇలా పాన్ ఇండియా వైడ్ గా భారీ సినిమాటిక్ యూనివర్స్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. సౌత్ హీరోయిన్ రష్మిక బాలీవుడ్ లో నేషనల్ క్రష్ గా ట్యాగ్ తెచ్చుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇదే క్రేజ్ తో సౌత్ హీరోయిన్లని, స్పెషల్లీ టాలీవుడ్ హీరోయిన్లకి వెతికి మరీ ఛాన్సులు ఇస్తున్నారు బాలీవుడ్ డైరెక్టర్లు. మరి అలా బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ మీదున్న మన హీరోయిన్లు ఎవరు? బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో ఛాన్సుల కోసం వెయిట్ చేస్తుంటే హిందీ వాళ్లు మన హీరోయిన్లకి ఏరికోరి మరీ ఆఫర్లు ఇస్తున్నారు. ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా కృతి శెట్టి కూడా యాడ్ అయింది. తెలుగు, తమిళ్లో క్రేజీ సినిమాలు చేస్తున్న కృతి హిందీలో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. సీనియర్ స్టార్ గోవింద కొడుకు యశ్వర్ధన్ అహుజాతో సాజిద్ ఖాన్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని ఫైనల్ చేసినట్లు టాక్. కృతి ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఎంగేజ్ అయి ఉంది. సౌత్ హీరోయిన్లకి డిమాండ్ పెరిగిపోయింది. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో మోస్ట్ ఫేవరెట్ అయిపోతున్న సౌత్ హీరోయిన్లని ఏరికోరి మరీ తెచ్చుకుంటున్నారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ రామాయణంలో సాయి పల్లవి సీతగా నటిస్తోంది. 6 కోట్లిచ్చి మరీ సీత క్యారెక్టర్ ఇచ్చినట్లు టాక్. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా భారీ బడ్జెట్ విత్ హెవీ విఎఫ్ఎక్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనికి తోడు అమీర్ ఖాన్ కొడుకు జునేద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఏక్ దిన్ మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది సాయి పల్లవి. లేటెస్ట్ గా బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ అందుకుని బిజీ అయిపోతున్న హీరోయిన్ శ్రీలీల. సౌత్ లో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరోయిన్ బాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. కార్తిక్ ఆర్యన్, శ్రీలీల లీడ్ రోల్స్ లో ఆషికీ 3 సినిమాతో పాటు ఇబ్రహీం అలీ ఖాన్ తో మరో సినిమా చేస్తోంది శ్రీలీల. వీటికి తోడు బాలీవుడ్ క్రేజీ మూవీ దోస్తానాకి సీక్వెల్ గా తెరకెక్కబోతున్న దోస్తానా 2లో విక్రాంత్ మస్సేకి జోడీగా శ్రీలీల నటించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకొని అక్కడే సెటిల్ అయిపోతుందేమో అని డౌట్ క్రియేట్ చేస్తున్న సౌత్ హీరోయిన్ రష్మిక. రష్మిక తెలుగులో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ ఆఫర్ ఇచ్చింది. వరుసగా సినిమా ఛాన్సులు ఇచ్చి నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ కూడా తగిలించింది. ఆల్రెడీ రష్మిక బాలీవుడ్ లో యానిమల్, చావా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకుంది. వీటికి తోడు ఇప్పుడు థామా అనే మరో పవర్ఫుల్ మూవీ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్ చూసి రష్మికకి బాలీవుడ్ లో మరో హిట్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ఫ్యామిలీ మ్యాన్ తో ఒక్కసారిగా బాలీవుడ్ కి మోస్ట్ ఫేవరెట్ అయిన సమంత ఆ తర్వాత సిటాడెల్ తో వరుసగా బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. సౌత్ లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నా బాలీవుడ్ లోనే ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రక్త బ్రహ్మాండ అనే మరో యాక్షన్ సిరీస్ తో మరోసారి ఆడియన్స్ ముందుకొస్తోంది సమంత. ఇప్పటికే బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ మూవీ చేసిన కీర్తి సురేష్ బాలీవుడ్ లో బిజీ అవుతోంది. అక్క 1980లో సౌత్ ఇండియాలో గ్యాంగ్స్టర్ క్వీన్స్ బ్యాక్డ్రాప్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న అక్క సిరీస్ లో కీ రోల్ ప్లే చేస్తోంది కీర్తి సురేష్. రాధిక అప్టే, తన్వి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ ఫిక్షనల్ సిరీస్ యశ్రాజ్ ఫిల్మ్స్ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తోంది. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సిరీస్ లో తన రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఈ సిరీస్ డెఫినెట్ గా వన్ ఆఫ్ ది బెస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కాబోతోందని అంటోంది కీర్తి సురేష్. ఇలా వరుసగా సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోతున్నారు. మరి ముందు ముందు ఈ లిస్ట్ లో ఇంకెంతమంది జాయిన్ అవుతారో చూడాలి. స్టార్ హీరో సినిమాల సీక్వెల్సే కాదు, కంటెంట్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఆడియన్స్ ని హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసిన చిన్న సినిమాల సీక్వెల్స్ కూడా ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు జనాలు. లేటెస్ట్ గా మరో సీక్వెల్ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసింది. మరి ఆ సినిమాతో పాటు ఆల్రెడీ ప్రాసెసింగ్ లో ఉన్న చిన్న సినిమాల సీక్వెల్స్ ఏంటో చూద్దాం. స్టార్ హీరోలే కాదు, చిన్న హీరోలు కూడా సీక్వెల్స్ కంటిన్యూ చేస్తున్నారు. నిజానికి క్రేజీ సినిమాలకు కొత్త హీరోల్ని యాడ్ చేసి మరీ సీక్వెల్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా థియేటర్లో సూపర్ హిట్ అయిన హిలేరియస్ ఫన్ ఎంటర్టైనర్ లిటిల్ హార్ట్స్ సీక్వెల్ అనౌన్స్ అయింది. అయితే హీరోగా మౌళి కాకుండా ఏకంగా డైరెక్టరే హీరోగా మారబోతున్నాడు. లిటిల్ హార్ట్స్ మూవీని డైరెక్ట్ చేసిన సాయి మార్తాండ్ లిటిల్ హార్ట్స్ సీక్వెల్ మూవీకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. కామెడీతో సూపర్ హిట్ అయిన సినిమా మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా టైంలోనే మ్యాడ్ క్యూబ్ కూడా అనౌన్స్ చేసింది టీం. నార్నే నితిన్, సంగీత్ శోభన్, విష్ణు లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న మ్యాడ్ మూవీకి థర్డ్ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అయినట్టు రివీల్ చేశారు విష్ణు. దాంతో ఇక ఈ ఎంటర్టైన్మెంట్ లెవెల్ ఏ రేంజ్ లో ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారంతా. రీసెంట్ గా వచ్చిన మిరాయితో మరో సూపర్ హిట్ కొట్టిన తేజ సజ్జా మరో సీక్వెల్ చేస్తున్నట్టు రివీల్ చేశారు. హీరోగా ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన జాంబిరెడ్డికి సీక్వెల్ చేస్తున్నట్టు పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు.
ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన జాంబిరెడ్డి తేజకి హీరోగా మంచి సక్సెస్ ఇచ్చింది. అయితే ఈసారి నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో జాంబిరెడ్డికి సీక్వెల్ చేస్తున్నట్టు చెప్తున్నారు తేజ. 2027 సంక్రాంతి రిలీజ్ అనౌన్స్ చేసిన ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి జరగబోతున్నట్టు తెలుస్తోంది. తేజ సజ్జా మరో సీక్వెల్ కూడా చేస్తున్నారు. పెద్ద హీరోలతో పోటీపడి మరి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి 50 కోట్ల బడ్జెట్ కి 300 కోట్ల లాభం తెచ్చిపెట్టిన హనుమాన్కి సీక్వెల్ ని స్పీడప్ చేసింది టీమ్. జై హనుమాన్ టైటిల్ తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాని మొదలు పెట్టేశారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా జాయిన్ అవడంతో జనాల్లో ఆసక్తి ఇంకాస్త ఎక్కువైంది. అదిరిపోయే విజువల్స్ తో అంతకు మించి ఎంగేజ్ చేసిన హనుమాన్ సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కొంతమంది హీరోలు వరుసగా సీక్వెల్ మూవీస్ చేయడంలోనే బిజీగా ఉన్నారు. ఒక్కసారి హిట్ వచ్చిన సినిమాలకు సీక్వెల్స్ చేస్తూ మినిమం సక్సెస్ గ్యారంటీతో పాటు సీక్వెల్ కంటెంట్ మీద కూడా ఎగ్జైట్మెంట్ పెంచేస్తున్న హీరోలెవరు? అడవి శేషు వరుసగా సీక్వెల్ మూవీస్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్పై మూవీ గూఢచారి 2 కోసం కూడా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. 2018లో శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో అడవి శేష్ స్పై హీరోగా యాక్ట్ చేసిన గూఢచారి తెలుగులోనే కాదు ఆల్ ఓవర్ మంచి రెస్పాన్స్ అందుకొని నిజానికి అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే అప్పటి నుంచి సీక్వెల్ డిమాండ్స్ వస్తున్న 2023 డిసెంబర్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన టీం నెక్స్ట్ ఇయర్ మేలో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. చిన్న సినిమాగా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా టిల్లు. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే టిల్లుకి టిల్లు స్క్వేర్ తీసి ఆ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది టీం. సిద్ధు యాక్టింగ్, కామెడీ టైమింగ్ కి తోడు హిలేరియస్ కామెడీ, ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన టిల్లు స్క్వేర్ కి టిల్లు క్యూబ్ కూడా అనౌన్స్ చేసింది టీం. మరి ప్రస్తుతం తెలుసు కదా బ్యాడాస్ సినిమాలతో బిజీగా ఉన్న సిద్ధు నెక్స్ట్ టిల్లు క్యూబ్ సినిమాతోనే ఎంగేజ్ కాబోతున్నాడు. చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్ లో తెరకెక్కిన కార్తికేయ ఫస్ట్ పార్ట్ మంచి హిట్ అయింది. ఇక సెకండ్ పార్ట్ అయితే బాలీవుడ్ లో కూడా 100 కోట్ల కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. థర్డ్ పార్ట్ కూడా ఉందని సెకండ్ పార్ట్ సక్సెస్ టైంలోనే రివీల్ చేసిన చందు మొండేటి కార్తికేయ 3 పనులు స్పీడ్ అందుకోబోతున్నాయంటూ పోస్ట్ పెట్టారు. తండెల్తో సూపర్ హిట్ అందుకున్న చందు, స్వయంభూ లాంటి భారీ సినిమా చేస్తున్న నిఖిల్ కాంబినేషన్ లో రాబోతున్న కార్తికేయ 3 గ్యారంటీగా బిగ్ మూవీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2022లో బింబిసారతో కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు కళ్యాణ్ రామ్. వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ యాక్టింగ్ యాంగిల్స్ ని ఆడియన్స్ కి కొత్తగా పరిచయం చేసింది. అంతలా సూపర్ హిట్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ ని లాస్ట్ ఇయర్ తన బర్త్డేకి అనౌన్స్ చేశారు కళ్యాణ్ రామ్. అయితే ఈ సీక్వెల్ మూవీకి డైరెక్టర్ గా వశిష్ఠ కాకుండా అనిల్ పాడూరిని పరిచయం చేశారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు కళ్యాణ్ రామ్. ఇలా స్టార్ హీరోల భారీ సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ లిస్ట్ లో యాడ్ అయి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.